వెల్కమ్ టు న్యూస్ వాచ్. ఈరోజు మన స్టూడియోలో మనతో ప్రముఖ ఆస్ట్రాలజర్ నండూరి గోవిందరాజు గారు, ప్రముఖ ఆస్ట్రాలజర్ అండ్ ప్రముఖ సైంటిస్ట్, మన భారతదేశ రక్షణ రంగానికి డీజీక్యూ అంటే క్వాలిటీ కంట్రోల్లో ఆయన చేసి రిటైర్ అయ్యాక అక్కడి నుంచి సాఫ్ట్వేర్ కంపెనీ వైస్ ప్రెసిడెంట్గా నియమితులయ్యారు. ఆ సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోటెక్, ప్రస్తుతం దాన్ని సైనెట్ అంటారు. దానిలో వైస్ ప్రెసిడెంట్గా చేసి రిటైర్ అయ్యారు. అయితే ఇప్పుడు మనకి ఒక సైంటిస్ట్ అయ్యుండి, ఒక సాఫ్ట్వేర్ ప్రొఫెషనల్ అయ్యుండి ఆస్ట్రాలజీలో ఎలా రాణించారు అనేదే ఈరోజు మనం ఆయన అడిగి తెలుసుకుందాం. నమస్కారం గోవిందరాజు గారు. నమస్కారం. మేము విన్నది ఏంటి అని అంటే, మీరు డిఫెన్స్లో క్వాలిటీ కంట్రోల్ అని విన్నారు. అంటే ఏముంటుందండి మీ దినచర్య ఏముంటుంది క్వాలిటీ కంట్రోల్ అంటే డిఫెన్స్లో? ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ అండ్ ప్రైవేట్ కంపెనీస్ డిఫెన్స్ ఎక్విప్మెంట్ లైక్ గన్స్, అమ్యునిషన్ అవి తయారు చేసినవి మేము ఇన్స్పెక్షన్ చేసి వెదర్ దే ఆర్ వర్దీ ఫర్ ది యూస్ ఇన్స్పెక్ట్ చేసి వాటిని మేము క్లియర్ చేస్తూ ఉంటాం. నేను అందులో 20 సంవత్సరాలు పనిచేశాను. I started my career as a gazetted officer and worked for 20 years and finally I thought I should see better avenues and then I was principal scientific officer after 20 years and then I took voluntary retirement. Then I joined Infotech Enterprises and I worked there for 13 years and for pretty long time 13 సంవత్సరాలు వైస్ ప్రెసిడెంట్గా పనిచేశాను. అక్కడ కూడా క్వాలిటీ అష్యూరెన్సు, క్వాలిటీ టెస్టింగ్ ఏరియాస్, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ఏరియాస్లో పనిచేశాను. అక్కడ కూడా రిటైర్ అయ్యాక నేను నా చిన్ననాటి నుంచి ఈ జ్యోతిష్యంలో ప్రవేశం ఉంది. నాకు 1972 నుంచి ఆస్ట్రాలజీ అధ్యయనం చేశాను. దగ్గర 1984లోనే ఆస్ట్రాలజర్గా పేరు ప్రఖ్యాతులు సంపాదించాను ఢిల్లీలో. చాలా మినిస్టర్సు, ఎంపీసు, ఐఏఎస్ ఆఫీసర్స్తో పరిచయాలు, వాళ్ళ జాతకాలు అంతా చేసి రీసెర్చ్ చేశాను. దాని తర్వాత సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తే కానీ జ్యోతిషానికి ఫ్యూచర్ లేదు. ఎందుకంటే ఒక హరోస్కోపిక్ చార్ట్ అండ్ అల్లైడ్ చార్ట్స్ తయారు చేయడానికి అట్లీస్ట్ 1 మిలియన్ క్యాలిక్యులేషన్స్ ఉంటాయి మినిమం సైడ్. కాబట్టి మనం కంప్యూటర్ వాడకపోతే లైఫే అసలు జ్యోతిషం ముందుకు రాదు, ముందంజ వేయలేదు. ప్రిడిక్షన్స్ వాటి కంటే కూడా ఈ క్యాలిక్యులేషన్స్లోనే టైం వేస్ట్ అయిపోతుంది అనేసి నేను కంప్యూటరైజ్ చేస్తాము, ప్రిడిక్షన్స్ కూడా కంప్యూటరైజ్ చేసి తీరాలి అనేసి పట్టుదలతో నా ఓన్ సాఫ్ట్వేర్ డెవలప్ చేశాను. అవునండి. అంటే మీరు యాక్చువల్గా ఇప్పుడు మీరు మినిస్ట్రీ ఆఫ్ డిఫెన్స్లో క్వాలిటీ కంట్రోల్లో ఉన్నారు. అక్కడి నుంచి మీరు అక్కడి నుంచి సాఫ్ట్వేర్కి జంప్ అయ్యారు. అంటే దానిలో కూడా మీరు ఇన్ఫోటెక్ కంపెనీ అనేది చాలా పెద్ద కంపెనీ. దానిలో మీరు వైస్ ప్రెసిడెంట్కి ఎలా వెళ్ళగలిగారు? అంటే అంతకుముందు మీకు అసలు సాఫ్ట్వేర్ గురించి పరిచయమే లేదు. అలాంటిది ఒకటేసారి సాఫ్ట్వేర్ కంపెనీలో వైస్ ప్రెసిడెంట్ దాకా వెళ్ళారు. అది ఎలా పాసిబుల్ అయిందండి? జనరల్గా సాఫ్ట్వేర్లో ఎవరికైనా ఉద్యోగం కావాలి అంటే వాళ్ళు సాఫ్ట్వేర్లో ఒక మంచి ప్రాజెక్ట్ చేసిన వాళ్ళకి మంచి ఉద్యోగం ఇస్తారు. నేనేంటంటే ఈ అస్ట్రాలజీ ఇట్సెల్ఫ్ సాఫ్ట్వేర్ చాలా కాంప్లెక్స్. ఆ కాంప్లెక్స్ ప్రోడక్ట్ని డెవలప్ చేశాను. కాబట్టి నేను సాఫ్ట్వేర్కి పనికొస్తాను అనే ఉద్దేశంతో నాకు ఉద్యోగం ఇచ్చారు అక్కడ. ఓకే. దాన్ని సాఫ్ట్వేర్ గ్రూప్లో అట్లీస్ట్ ఒక 3-4 సంవత్సరాలు పనిచేశాక అక్కడ కూడా క్వాలిటీలోకి మారాను. నేను క్వాలిటీ టెస్టింగ్ అండ్ దాంట్లోకి మారాను. ఓకే, అవునండి. ఇప్పుడు క్వాలిటీలోకి మారారు, అక్కడ కూడా మీరు క్వాలిటీ అంటున్నారు కదా. ఈ జాబ్ అంటే మేము విన్నది ఏంటి అని అంటే, మీరు ఈ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి దాదాపు 13 సంవత్సరాలు పట్టిందన్నారు. అది కూడా మీరు ఫాక్స్ ప్రోలో చేశానన్నారు. అవును. అంటే మీరు జాబ్ చేస్తూ ఈ సాఫ్ట్వేర్ని ఎలా తయారు చేశారు? టైం సరిపోయిందా మీకు? ఇంట్రెస్ట్ ఉన్నవాడికి టైం లేదు అనే ప్రసక్తే లేదు. నాకు మా నాన్నగారు మహాకవి నండూరి రామకృష్ణమాచార్య.
ఆయన జ్యోతిష శాస్త్రంలో కూడా చాలా రీసెర్చ్ చేశారు. ఏం పేరండి మళ్ళీ ఒకసారి? నండూరి రామకృష్ణమాచార్య. ఆయన ప్రిన్సిపల్గా చేశారు. ఆయన సెంట్రల్ సాహిత్య అకాడమీ అవార్డు విన్నారు. ఆయన రీసెర్చ్ అంతా నేను ఆయన దగ్గర నుంచి తీసుకుని అస్ట్రాలజీకి సాఫ్ట్వేర్ డెవలప్ చేయగలను అనే ధైర్యంతో సాఫ్ట్వేర్ ప్రైవేట్గా నేర్చుకున్నా ఇంట్లో. ఆఫీసులో మాకు కంప్యూటర్స్ లేవు ఎక్కడనో, ఇంట్లోనే కంప్యూటర్ కొనుక్కొని ఇంట్లోనే సాఫ్ట్వేర్ డెవలప్ చేసుకొని ఆ ప్రోడక్ట్ చేశాను. ఆ ప్రోడక్ట్ చూశారు, మనం సాఫ్ట్వేర్లో పనికొస్తాము అనేసి ఆ ఉద్యోగం ఇచ్చారు నాకు. అవునండి, ఇప్పుడు మీకు ఫాదర్ ఎవరైతే రామకృష్ణరాజు గారు అన్నారా, రామకృష్ణాచార్య గారు, ఆయన ప్రముఖ జ్యోతిష్యులు అంటున్నారు కదా. సో అంటే మీకు ఆయన దగ్గర నుంచి మీకు ఇంట్రెస్ట్ అబ్బిందా? కరెక్ట్. ఎందుకంటే ఆ రోజుల్లో క్యాలిక్యులేటర్స్ కూడా లేవు. మా నాన్నగారు తెలుగు పండితులు, సంస్కృత పండితులు, కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే నన్ను క్యాలిక్యులేటర్ కింద వాడుకున్నారు. ఆ విధంగా ఆ సబ్జెక్ట్ వచ్చేసింది నాకు. ఆ సబ్జెక్ట్ రావటము, మా తాతగారు కూడా ఆత్మకూరు గోవిందాచార్యులు, ఆయన కూడా ఈ జ్యోతిషము, తెలుగు, సంస్కృతాంతర పండితులు. ఆయన దగ్గర కూడా నేను శిష్యరకం చేసి జ్యోతిషం నేర్చుకున్నా. ఆయన డైరెక్ట్గా నాకు పాఠాలు చెప్పారు. ఓహో, ఎవరండి? ఆత్మకూరు గోవిందాచార్య. ఆత్మకూరు గోవిందాచార్య. ఆయన 2 terms ఎమ్మెల్సీ కూడా చేశారు. ఓహో, అచ్చా, ఎమ్మెల్సీ కూడా చేశారు. సో ఆయనకి జ్యోతిషం మంచి ప్రావీణ్యం ఉంది. ఆయన ఆర్థిక శాస్త్రంలో కూడా చాలా పెద్ద ప్రావీణ్యత ఉన్న మనిషి. February 28 మన ఎవ్రీ ఇయర్ బడ్జెట్ మీద కూడా ఆయన కామెంటరీ ఇచ్చేవారు. ఆయన సంస్కృతంలో కూడా చాలా పెద్ద మేధావి. తెలుగులో గోవింద రామాయణం రాశారు. ఆయన జ్యోతిషంలో చాలా రీసెర్చ్ చేశారు. ఆయన దగ్గర కూడా నేను డైరెక్ట్గా శిష్యర్కం చేశాను. ఓకే. ఇదంతా అవుట్ సైడ్ ది ఆఫీస్ అవర్స్. ఓకే. అంటే మీరు అంటే ఆఫీసులో ఉన్నంత వరకు ఆఫీస్ కమిటెడ్గా ఉన్నారు. బయటికి వచ్చాక అంటే ఈవినింగ్ టైం దొరికాక ఈ యాప్ని డెవలప్ చేస్తూ వెళ్ళారు. సరేనండి, మిమ్మల్ని ఒక క్వశ్చన్ అడగదలుచుకున్నాను. ఇప్పుడు అందరు ఏమంటున్నారంటే కంప్యూటర్ ఆస్ట్రాలజీ కరెక్ట్ కాదు, మామూలుగా చక్రం వేసి మామూలుగా చేత్తో చేసి క్యాలిక్యులేషన్స్ చేస్తేనే అది కరెక్ట్ అంటున్నారు. ఇది నిజమా? యాక్చువల్లీ 1980 ఆ ప్రాంతాల్లో కంప్యూటర్ ద్వారా హరోస్కోప్ తయారు చేసే విప్రో సాఫ్ట్వేర్, చాలా సాఫ్ట్వేర్ కంపెనీలు తయారు చేశాయి. అంటే విప్రో కూడా సాఫ్ట్వేర్ తయారు చేసిందా ఆస్ట్రాలజీకి? ఇంకేమేమి కంపెనీస్ చేసాయండి? ఫోర్ సైట్ సిస్టమ్స్ ఢిల్లీ వాళ్ళు చాలా ఎఫర్ట్ పెట్టి చాలా చేశారు. కానీ వీళ్ళంతా సిద్ధాంతపరంగా ఈ జాతకాలు వేసి దానికి కావాల్సిన క్యాలిక్యులేషన్స్ అన్నీ చాలా సిస్టమేటిక్గా ఇచ్చేవాళ్ళు. కానీ వాళ్ళ ప్రిడిక్షన్స్ అన్నీ కంప్లీట్గా రాంగ్ వస్తూ ఉండేవి. కాబట్టి ప్రజలకు ఒక అభిప్రాయం పడిపోయింది, మనం కంప్యూటర్లో ప్రిడిక్షన్స్ ఇవ్వలేవు అనేది. ఇది 1985 ఆ ప్రాంతాల్లో స్టోరీ. నేను 1985లో నేను అనుకున్నాను, వై నాట్ ఐ లర్న్ ది కంప్యూటర్స్ అండ్ దెన్ ఈ మూఢ విశ్వాసాన్ని తీసేసేయాలి, మనమే తయారు చేయాలి సాఫ్ట్వేరు. కానీ చాలా పెద్ద జైగాంటిక్ టాస్క్. ఈ మన కండిషన్స్, ఇండియన్ అస్ట్రాలజీ బ్రాడ్ శ్లోకాలు అవి చాలా కాంప్లెక్స్ శ్లోకాలు. ఆ శ్లోకాల్ని మనము లాజిక్ తయారు చేసి ఒక హరోస్కోప్కి అనుగుణంగా మార్చి దాని నుంచి అవుట్పుట్ చేయాలంటే చాలా కష్టతరమైన పని. అది మనం ఎందుకు చేయకూడదు అనేది ఛాలెంజ్గా తీసుకుని 1984 నుంచి స్టార్ట్ చేశాను. 1984 నుంచి చేసి ఇట్ టుక్ నియర్లీ 13 సంవత్సరాలు పట్టింది. 13 సంవత్సరాల్లో ఐ క్రియేటెడ్ లాజిక్ రిక్వైర్డ్ ఫర్ ది ప్రిడిక్షన్స్ అండ్ ది హరోస్కోప్ అండ్ ఆల్. ఇక్కడ చాలా ముఖ్యమైనది ఏంటంటే ప్రజలకు మనం జాతకం ఇచ్చినా కూడా వాళ్ళు చదవరు. ఎందుకంటే అందులో టెర్మినాలజీ విల్ బి డిఫరెంట్. ఆ టెర్మినాలజీ వీ కెనాట్ ఫాలో. అందుకని అసలు ఎవరో జాతక చక్రాలు ఆ హరోస్కోప్నే ఓపెన్ చేయరు. అట్లాంటి నమ్మకం పడిపోయింది జనాల్లో. కాబట్టి నేను అనుకున్నాను, మనం వై నాట్ ఐ థింక్ ఆఫ్ ద మోడర్న్ వే, వై నాట్ వై క్రియేట్ ఏ లైఫ్ గ్రాఫ్.
లైఫ్ గ్రాఫ్ ఫ్రమ్ ద బర్త్ టు 100 ఇయర్స్. ఈ 100 ఇయర్స్ హౌ ద లైఫ్ గోస్ అప్స్ అండ్ డౌన్స్ ఇయర్ టు ఇయర్, ఆ విధంగా ఇచ్చేస్తే ఇందులో మనం టెక్నికల్ వర్డ్ ఏం వాడటం లేదు. ద మోస్ట్ కామన్ పర్సంటేజ్ అందరికీ తెలుసు, 0 to 35% అంటే ఫెయిల్యూర్ అని, 35 to 55 అంటే జస్ట్ పాస్ యావరేజ్, దెన్ 55 to 75 is ఫస్ట్ క్లాస్ ప్లస్, then above 75 is excellent and best. Why? How the life goes? Is it this year best or is it the negative, average? Where the individual stands? Why not I create a life graph of for 100 years, but at the same time, what subjects we should cover? The most important areas of life is, the first thing is finance. ఎవ్రీ క్వశ్చన్ అంటే సారీ టు ఇంటరప్ట్ అండి, కొంచెం మాకు మళ్ళీ ఒక్కసారి తెలుగులో వివరిస్తారా? ఎందుకంటే మా ప్రేక్షకులంతా తెలుగు ప్రేక్షకులే, సో మీరు ఎక్కువ తెలుగునే వాడండి. ఓకే. మనిషికి చాలా ముఖ్యమైనది ఆదాయం. ఆదాయం లేకుండా మనిషి దేనికి పనికిరాడు. అవును. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏరియా ఈస్ హెల్త్ అండ్ హ్యాపీనెస్. హెల్త్ లేదు, హ్యాపీనెస్ ఉండదు. హెల్తే కాదు, వేరే ఏ ట్రబుల్ ఉన్నా కూడా అతనికి సుఖ సంతోషాలు లేవు, ఉండవు. కాబట్టి ఈ రెండు ఏరియాలు మనకి లైఫ్లో ఇయర్ టు ఇయర్ ఎట్లా వెళ్తుంది అనేది చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ రెండు ఏరియాలో తీసుకొని మనిషికి ఒక లైఫ్ గ్రాఫ్ ఇచ్చేస్తే తను ఎట్లా వెళ్ళింది అని ఎప్పటికప్పుడు వెరిఫై చేసుకోవచ్చు. ముందు చూపుగా నెక్స్ట్ ఇయర్ టు ఇయర్ హీ కెన్ సీ అండ్ హౌ వెదర్ ఇట్ ఈస్ గోయింగ్ ఆన్ యాజ్ మెన్షన్డ్ ఇన్ ది గ్రాఫికల్ యూనో. అంటే మీరు ఇచ్చిన గ్రాఫ్ ప్రకారము వాళ్ళ భవిష్యత్తు ఉందా లేదా చెక్ చేసుకోవాలంటే చెక్ చేసుకుంటూ ఉంటారు. దాని మీద వాళ్ళకి నమ్మకం వచ్చి ద ఫ్యూచర్ ఇట్లా ఉంది అనేసి తెలుస్తూ ఉంటుంది. అంటే మీరు పామరుడికి కూడా అర్థం కావడానికి సింపుల్ వేలో గ్రాఫ్ వేలో ఇస్తారంటారు. ఇస్తాం. దిస్ ఇస్ కాల్డ్ లైఫ్ గ్రాఫ్. సరే, ఇప్పుడు గ్రాఫ్ అందరికీ అర్థం కాదు. ఇప్పుడు చదువు రాని వాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఎలా అర్థం అవుతుంది? మీరు ఇప్పుడు ప్రిడిక్షన్ ఇస్తా అంటున్నారు, మీ స్పెషాలిటీ ప్రిడిక్షన్ టోటల్గా ప్రింటెడ్ ప్రిడిక్షన్ ఇస్తా అంటున్నారు. ఇప్పుడు ఒక అతను ఉన్నాడు, అతనికేమో చదువు రాదు, మీరు తెలుగులో ప్రింట్ ఇచ్చినా చదువుకోలేడు. అలాంటి వ్యక్తికి ఎలా చేయమంటారు మీరు? అట్లాంటి వ్యక్తికి గ్రాఫే చాలా బాగా అర్థమవుతుంది. ఎందుకంటే లో హైట్ ఉంది, లెస్ దాన్ 35, ఓకే మనకి బాగాలేదు, చాలా కష్టపడాలి మనకి అంటే తను రెడీ అయిపోయి ఉంటాడు, ఇంకొంచెం ఎక్కువ కష్టపడాలి సక్సెస్ అవడానికి అని. అదే కనుక గ్రాఫ్లో 75-80% ఉంది, మనకి చాలా కంఫర్టబుల్గా వెళ్తుంది, మనం కొద్ది కష్టపడితే మనకి ఎక్కువ ఫలితం వస్తుంది అనేది గ్రాఫికల్ ప్రజెంటేషన్ అర్థం కానివాడు ఎవరు ఉండడం. కానీ ద సేమ్ గ్రాఫ్ కింద మనము సింపుల్ ఇంగ్లీష్ లాంగ్వేజ్లో ఏ విధంగా ఆ గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ కూడా కింద ఇస్తాను నేను. ఓకే, ప్రింట్అవుట్ ఇచ్చేస్తాం నీట్గా. ఇదంతా కంప్లీట్లీ ఆటోమేట్ చేశాను. మనిషి డేట్ ఆఫ్ బర్త్, టైము, ప్లేసు తీసుకుని ఈ లైఫ్ గ్రాఫ్ విత్ దిస్ ఎక్స్ప్లెనేషన్ తయారైపోతుంది. ఓకే, అసలు ముహూర్తం అంటే ఏంటండి, కొంచెం మాకు వివరిస్తారా? ఇప్పుడు ఎక్కడైనా సరే మన ఇండియాలో మోర్ దాన్ 60% ఆఫ్ ద పీపుల్కి మ్యారేజ్ జరుగుతుంది అంటే ముహూర్తం లేకుండా మ్యారేజ్ జరగదు. అట్లాగే ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టుకుంటున్నాము, శంకుస్థాపన అనేటప్పటికి మళ్ళీ ముహూర్తానికి వెళ్తూనే ఉంటారు. ముహూర్తం లేకుండా more than 60% of the people depend upon this ముహూర్త ఫర్ సెవరల్ పర్పసెస్ ఉంటాయి. దానికి మన పూర్వీకులు, మన మహర్షులు చాలా రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కింద శ్లోకాలు తయారు చేశారు. ఈ పర్టికులర్ కాంబినేషన్లో ముహూర్తం మనం ఏదైనా ప్రారంభిస్తే చాలా మంచి జరుగుతుంది, ఆ కార్యక్రమము సఫలీకృతం అవుతుంది అని చెప్పారు. కాబట్టి మనం ఏంటంటే దీనిలో కూడా మనం వీ హ్యావ్ టు గో లిటిల్ మోడర్న్. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ పని చేస్తున్నాము, మనం కొన్ని శూన్యమాసంలో చేయకూడదు అటువంటి పట్టింపులు పెట్టుకోకుండా ఈరోజు ప్లానెటరీ పొజిషన్ ఏమిటి, ఈరోజు ఏ మంచి టైం ఉంది అని ఆ టైం తీసుకుని మనం ముందుకు వెళ్ళిపోవాలి మోడర్న్గా. మనం వేరే రోజుకి ఆగకూడదు. దీనికోసం ఏంటంటే యూ సెలెక్ట్ యువర్ డేట్, ఐ ప్రొవైడ్ యూ ద బెస్ట్ టైం. బెస్ట్ టైం అంటే ఏంటంటే శుభగ్రహ దృష్టి ఉన్న టైం మనం ఏదైనా మొదలెట్టామంటే పని అయిపోతుంది అంటారు. కాబట్టి ఆ శుభగ్రహ
దృష్టి ఉన్నది టైం తీసుకుని ఇవ్వటం జరుగుతుంది. ఆ విధంగా ముహూర్తం అనేది చాలా ఇంపార్టెంట్. నేను ఏ పని ఇంపార్టెంట్ పని మొదలెట్టాలన్నా నేను రోజు అనేది ఇంపార్టెంట్ కాదు ఇక్కడ. ఆ రోజున ఏ టైంలో స్టార్ట్ చేయాలి, ఆ ముహూర్తంలో నాకు ఆ విధంగా జీవితం అంతా నాకు చాలా సక్సెస్ జరిగింది. సక్సెస్ఫుల్గా లైఫ్ ఇప్పుడు దాకా జరిగింది. నాకు 75 years. ఆల్ ది ఇయర్స్ ఐ ఫాలోడ్ ముహూర్త. ఓకే, డేట్ మీది టైం నాది అంటున్నారు మన ఆస్ట్రాలజర్ నండూరి గోవిందరాజు గారు. అంటే మీరు ఏది ఇచ్చినా పర్వాలేదు, ఆయన ముహూర్తం ఆయన సెలెక్ట్ చేస్తారు. ఆ సెలెక్ట్ చేసిన ముహూర్తానికి మీరు గనక శంకుస్థాపన కానీ మ్యారేజ్ కానీ ఏవి చేసినా 100% సక్సెస్ అని ఘంటాపదంగా చెప్తున్నారు. అవునండి, ఇప్పుడు డేట్ మీరు అంటున్నారు, నేను అమావాస్య రోజు కానీ లేదా ఏదన్నా ఒక అంటే మంచి డేట్, అంటే మంచి డేట్ ఆ రోజు 13వ తారీఖు, డిసెంబర్ 13, జనవరి ఏదన్నా ఒక నేను అలాంటి డేట్స్ తీసుకొని ఇచ్చినా మీరు నాకు ముహూర్తం ఇస్తారా? మ్యారేజ్కి, శంకుస్థాపనలకి, ఇటువంటి పనులకి ఈ ముహూర్తాలు పనికిరావు. దేనికండి? శంకుస్థాపన, మ్యారేజ్, ఇటువంటి వాటికి మంచి నెల, అమావాస్య తిథులు, కొన్ని తిథులు మనం పాటించవలసిందే. కానీ అదర్ దాన్ దట్ చాలా ఇంపార్టెంట్ పనులు ఉంటాయి. ఇప్పుడు మనం ఏదో చాలా ఇంపార్టెంట్ ఒక పనికి వెళ్తున్నాము, పెద్దవాళ్ళని కలవాలి, మన అవసరం ఉంది. అట్లాంటప్పుడు తక్కువని మంచి టైం తీసుకుని మనం ఆ టైంలో బయలుదేరి వెళ్ళిపోయి వస్తే మన పని సఫలీకృతం అవుతుంది. మ్యారేజ్కి, శంకుస్థాపనకి కొద్దిగా ఇప్పుడు తిథులు చాలా రిస్ట్రిక్షన్స్ ఉంటాయి. కానీ ఇప్పటి పంచాంగాల్లో చూస్తే ఆ తిథులు అన్నిటినీ, ఆ తిథుల్లోనూ ముహూర్తాలు ఉన్న పంచాంగాలు ఉన్నాయి. కాబట్టి మనం కూడా కొద్దిగా ఫ్లెక్సిబిలిటీగా వెళ్ళి ముహూర్తాలు ఇవ్వవలసింది అని చెప్తాను నేను. ఇప్పుడు మీరు యాప్ ఒకటి తయారు చేస్తున్నాను చెప్పారు. ఇప్పుడు మీరు తయారు చేసే యాప్ ఇప్పటివరకు ప్రపంచంలోనే ఇది ఫస్ట్ యాప్ అని అంటున్నారు మీరు. సో మీ యాప్ ఒక ప్రత్యేకత ఏంటి? నా యాప్ నేను 1997లో తయారు చేశాను. ఓకే, బట్ అది ఫాక్స్ ప్రోలోనే చేశాను. ఫాక్స్ ప్రోలో చేసి అట్లీస్ట్ ఒక 1000 పర్సన్స్కి నేను యాప్ చేశాను. దానిలో మా ఇంపార్టెంట్ సెంటెన్స్ ఏంటంటే, ప్రేక్షకులు గమనించాల్సింది ఏంటి అంటే, ఫాక్స్ ప్రో అనేది పూర్వపు రోజులలో సాఫ్ట్వేర్ లాంగ్వేజ్ లాంటిది. ఇప్పుడు అది వాడట్లేదు. ఇప్పుడు అంతా కూడా వేరే కొత్త లేటెస్ట్ టెక్నాలజీస్ వచ్చాయి కాబట్టి వేరే లాంగ్వేజెస్ వాడుతున్నారు. ఇప్పుడు ఆ రోజులలో ఎక్కువ ఫాక్స్ ప్రో మీదనే ఉండేది కాబట్టి ఆయన 13 సంవత్సరాలు తీసుకొని ఆ యాప్ని తయారు చేశారు. ఇప్పుడు దాన్ని మొత్తం కూడా మన మొబైల్లో నడిచే విధంగా కొత్త యాప్ని తయారు చేశారు. దాదాపు 90% ఫినిష్ అయిపోయింది. ఇంకా కొద్ది రోజులు యాప్ రిలీజ్ అవుతుంది. ఈ యాప్ తోటి మీరు ఏంటనంటే ఈరోజు మీ పేరు బలం మీద ఈరోజు ఏ టైం మంచిది, ఏ రోజు మంచిది, మీరే ఒక ఆస్ట్రాలజర్ అయిపోతారు. అంతేనండి? ఇప్పుడు యాప్ తోటి ఇందులో మోస్ట్ ఇంపార్టెంట్ మా వర్డ్ ఏంటంటే, ప్లీజ్ చెక్ యువర్ పాస్ట్, మీన్స్ వెరిఫై యువర్ పాస్ట్ అండ్ సీ యువర్ ఫ్యూచర్. మీ పాస్ట్ ఈవెంట్స్ని జరిగినప్పుడు గుడ్ అవ్వచ్చు, బ్యాడ్ అవ్వచ్చు. ఆ గుడ్ ఆర్ బ్యాడ్ మనకి దీనిలో ఏం చూపిస్తూ ఉంది ఈ యాప్లో. అట్లాగే మన ఫ్యూచర్ కూడా దాని బేస్డ్ ఆన్ దట్ పాస్ట్ ఈవెంట్స్ కరెక్ట్ అయితే ఫ్యూచర్ ఈవెంట్స్ కూడా కరెక్ట్ ఉంటుంది. ఎప్పుడు చేయాలి అనేది మన యాప్ చూపిస్తుంది అనమాట. మోస్ట్ ఇంపార్టెంట్ స్లోగన్ ఈస్ వెరిఫై యువర్ పాస్ట్ అండ్ సీ యువర్ ఫ్యూచర్. ఆ విధంగా ఈ యాప్ తయారు చేయటం జరిగింది. ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాక గతాన్ని ఒకసారి చెక్ చేసుకోండి. అది కరెక్ట్ అనిపించిందంటే ఇంకా ఫ్యూచర్ అంతా కూడా మీకు ముందే తెలిసిపోతుంది. మీరు ఏ రోజు ఏం చేయాలి, ఏ టైంకి చేయాలనే ప్రతిదీ కూలంకుషంగా మినిట్ టు మినిట్, సెకండ్ టు సెకండ్ ప్రపంచంలోనే ఇదే మొదటి యాప్ అవుతుంది. ఏది మనకి పంచాంగం అంటే మన భవిష్యత్, మన జాతకాన్ని ప్రతిరోజు ఈ రోజు ఎలా ఉంది అనేది తెలుసుకోవడం ఈ యాప్ ద్వారా సాధ్యమవుతుంది. ఇది ఇంకొక 10-15 రోజుల్లో మార్కెట్లోకి వస్తుంది. అందరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్లే స్టోర్లో కూడా లభ్యమవుతుంది. కాకపోతే ఏంటంటే ఇంకా ఇప్పుడు మీరు దీని గురించి పేటెంట్కి అప్లై చేశారా? లేదండి, అప్లై చేయలేదు. ఎందుకంటే మైక్రోసాఫ్ట్ కూడా చాలా ఫ్రీ సర్వీసెస్గా ముందు ఇచ్చాకే తన మైక్రోసాఫ్ట్ ప్రోడక్ట్స్ అన్నీ ఫెమిలియారిటీ వచ్చింది. నేను ఇందులో పేటెంట్ చేయలేదంట.
ఇప్పుడు మీ యాప్ని మేము డౌన్లోడ్ చేసుకోవాలంటే ఏం చేయాలి? ఫస్ట్ మీ బర్త్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తూ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. దట్ విల్ బి ఫ్రీ. దాని తర్వాత వీ విల్ సే దట్ ఆఫ్టర్ వి అప్రూవ్ యువర్ రిజిస్ట్రేషన్ యూ కెన్ అప్లై ఫర్ ది యాప్. దెన్ అప్లై ఆఫ్టర్ ది పేమెంట్ అండ్ ఆల్ వీ విల్ ప్రొవైడ్ యూ డౌన్లోడ్ ఫెసిలిటీ ఆఫ్ ది యాప్. ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆ యాప్ని డైరెక్ట్గా మీరు డౌన్లోడ్ చేసుకోలేరు. ఫస్ట్ మీరు ఆయన వెబ్సైట్లోకి వెళ్ళి మీ బర్త్ డీటెయిల్స్, టైము, ఏ చోట పుట్టారు, ఏంటి అన్ని డీటెయిల్స్ తోటి రిజిస్ట్రేషన్ చేసుకొని డబ్బు పేమెంట్ చేశాకే అప్పుడు మీకు ఆ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి సౌకర్యం లభిస్తుంది. అంతేనండి? అంతే, కరెక్ట్ అండి. ఓకే, ఇప్పుడు మీ యాప్ని డౌన్లోడ్ చేసుకున్నాను అనుకోండి. ఇప్పుడు మీరు ఆల్రెడీ ఏం చెప్పారంటే మీరు గతాన్ని పరీక్షించుకోండి, ఫ్యూచర్ని చూడండి అని చెప్తున్నారు. సరే, ఓకే. వెరిఫై యువర్ పాస్ట్, ప్రిడిక్ట్ యువర్ ఫ్యూచర్. గుడ్, బాగుంది. ఇప్పుడు ఒకవేళ నాకు నా పాస్ట్ నేను వెరిఫై చేసుకున్నాను, నాకు అది సరిగా లేదనుకోండి, అంటే మీరు ఇచ్చిన దానిలోకి నేను తృప్తి పడలేదు అనుకోండి, అప్పుడు ఏంటి పరిస్థితి? ఈ ప్రిడిక్షన్స్ అన్నిటికీను చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మాకు ఇన్పుట్ డేటా. అంటే మీ పుట్టిన తేదీ, పుట్టిన టైము, పుట్టిన ప్లేసు, ఈ మూడు చాలా ఇంపార్టెంట్. ఈ మూడిట్లో ఏది తప్పిపోయినా, ఏది రాంగ్ డేటా ఉన్నా అసలు ఇవేవి టాలీ కాదు. టాలీ కాదు అన్నప్పుడు ఇంకా డోంట్ డిపెండ్ ఆన్ దిస్ ప్రోడక్ట్ అని చెప్తాం. కానీ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇవి కరెక్ట్, ఈ డేటా కరెక్ట్ ఇచ్చిన వాటిది నేను అట్లీస్ట్ నా దగ్గర 26,000 డేటా ఈ ఐటమ్ ఇండివిజువల్స్ డేటా ఈ స్టోర్డ్ ఇన్ మై ల్యాప్టాప్. నేను ఇప్పటిదాకా ఇచ్చిన వాళ్ళందరూ కూడా దే ఆర్ వెరీ హ్యాపీ. I guarantee around 90% of the accuracy in the predictions. కానీ ఏంటంటే మీ డేటా ముందు కరెక్ట్గా ఉండాలి. మీ డేటా కరెక్ట్ లేకున్నప్పుడు మన ఏమీ కరెక్ట్గా రాదు. ఈవెన్ 1 hour, హాఫ్ అన్ అవర్ తేడా ఉన్నా కూడా మీకు డిఫరెన్సెస్ ఈ ప్రోడక్ట్లో చూపిస్తాం. ఇప్పుడు టైం మీరు పర్ఫెక్ట్ ఇవ్వమంటున్నారు. ఒకవేళ టైము ఒక 5 నిమిషాలు అటు కానీ ఇటు కానీ అవుతే అక్కడ కూడా ప్రిడిక్షన్ రాంగ్ అవుతుందా? మోర్ దెన్ 5 minutes or 10 minutes షూర్గా రాంగ్ అయిపోతుంది. ఎంత లోపు అయితే యాక్యురసీ వస్తుంది అంటారు? అప్ టు అది అటు ఇటు 5 minutes అని చెప్పడానికి కష్టం. కొన్నిసార్లలో 2 minutes ప్లస్ అన్నప్పుడే రాంగ్ అవుతుంది. సమ్ టైమ్స్ 20 minutes, 15 minutes కూడా ఏమి రాంగ్ రాదు. అట్లాగే మైనస్ సైడ్ కూడా 2 minutesకి మారిపోవచ్చు, 15 minutesకి మారిపోవచ్చు. కాబట్టి మాకేంటంటే అప్ టు 5 minutes అటు ఇటు జనరల్గా ఇట్ విల్ నాట్ చేంజ్ మచ్. ఓకే, బట్ మైనర్ చేంజెస్ పాసిబిలిటీ ఎగ్జిస్ట్. ఓకే, ఈవెన్ ట్విన్స్ బర్త్లో కూడా వాట్ ఆర్ ది చేంజెస్ అనేది మనం చూపించగలం. ఓకే. ఇప్పుడు ఇంకొకటి అండి, ఇప్పుడు టైం మనం కన్సిడర్ చేయాలంటున్నారు కదా. ఇప్పుడు సపోజ్ ఈ రోజులు అన్నిట్లలో సర్జరీస్ ద్వారానే మ్యాక్సిమం డెలివరీస్ అవుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు సర్జరీ చేశాక డాక్టర్స్ వాళ్ళ టైం అవన్నీ చూసుకోరు. వాళ్ళు బేబీ బయటికి రావడము అది 5 minutes కాదు, 10 minutes కావచ్చు, ఎంత అవ్వచ్చు, టైం పట్టచ్చు. సో మనము ఖచ్చితమైన టైం అనేది ఎలా తీసుకోగలుగుతాం? ఇప్పుడు ఆపరేషన్, సిజేరియన్ ఆపరేషన్ చేసి డెలివరీ అయిన పిల్లవాడిది టైం అసలు అది టైం తీసుకోవచ్చా కాదా అనేది ఇట్ ఈస్ ఎ వెరీ బిగ్ డిబేటబుల్ క్వశ్చన్. బట్ నా ఎక్స్పీరియన్స్ ఏంటంటే మనం అనుకోవటం ఒకటి, జరిగింది ఒకటి అయిపోతూ ఉంటుంది ప్రతి ఒక్క చోట. ఇప్పుడు దేవుడు ఏ విధంగా ఆ పిల్లవాడు రాత రాశాడు అనే విధంగానే మనం డాక్టర్ దగ్గరికి వెళ్ళటం జరుగుతుంది, డాక్టర్ ఆపరేషన్ చేయటం జరుగుతుంది. మనం ముందు టూ మచ్గా ప్లాన్ చేసిన వాళ్ళందరూ కూడా చాలా మార్పులు వస్తున్నాయి. ఆపరేషన్ టైం మారిపోతుంది, లోపలికి తీసుకెళ్ళటం మారిపోతుంది, ఇవన్నీ. కాబట్టి ఇదేంటంటే ఈ ఆపరేషన్ టైము అబ్బాయి శీర్షోదయం అంటారు, శీర్షోదయం అయిన టైమే తీసుకొని మనం ముందుకెళ్ళటం జరుగుతుంది. కొన్ని కేసెస్లో టైం ఇస్తాం చాలా అక్యురేట్గా, ఈ టైంలో ఆపరేషన్ చేయించండి, 15 minutes ముందు స్టార్ట్ చేయండి అని. వాళ్ళకి ఎట్లా అవుతుందంటే ఆ రోజే వీలు పడదు. అంటే ఏంటంటే వాళ్ళకి ఏదో కారణాలు వస్తాయి, ఆ రోజు డాక్టర్ దగ్గరికే వెళ్ళరు, సిజేరియన్ జరగదు, డాక్టర్ ఉండకపోవచ్చు. ఇట్లా ఆ పిల్లవాడికి ఏమి రాసి పెట్టిందో అదే టైంకి
అవుతుంది. అవుతుంది. సో కాబట్టి మీరు మనము ఇప్పుడు నేను విన్నది ఏంటంటే దాదాపు పెద్ద పెద్ద విఐపీస్ అందరు కూడా మీ క్లయింట్స్ అని విన్నాను. వాళ్ళందరూ కూడా అంటే మీకు ప్రతి పనికి వాళ్ళు మీకు ఫోన్ చేస్తారా ఏం చేయాలనేది? వాళ్ళు ఇంపార్టెంట్ పనులన్నిటికీను ఫోన్ చేసి ఈరోజు చాలా ఇంపార్టెంట్ పని మీద వెళ్తున్నామండి, టైం ఇవ్వండి అంటారు. కొద్దిమందికి ఏంటంటే ఈ యాప్ ఇస్తాను, వాళ్ళు అందులో టైం తీసేసుకుని ఆ టైం ప్రకారం డిసైడ్ చేసేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ డెలివరీస్ అటువంటి విషయాల్లో అయితే వాళ్ళు నేను ఒక ట్యాబ్లర్ కాలం తయారు చేసి రోజుకి 2-3 టైమింగ్స్ ఇంపార్టెంట్ ఉంటాయి. ఆ 2-3 టైమింగ్లు వాళ్ళకి ముందే ఇచ్చేస్తా. ఆపరేషన్ వాట్ ఈజ్ ద లైక్లీ డెలివరీ డేటు, దానికి ముందు ఒక 15 రోజులు ప్రతిరోజు వాట్ ఈజ్ ద బెస్ట్ టైమింగ్స్ అని ఇస్తాం. వాళ్ళకి కొద్ది పెయిన్స్ వచ్చామంటే ఆ టైంలో వాళ్ళు సిజేరియన్ చేసేస్తూ ఉంటారనమాట. ప్రేక్షకులు ఇక్కడ గమనించాల్సింది ఏంటనంటే, మీరు ఒకవేళ ఏ రోజు మంచి ముహూర్తం చూసి సర్జరీకి వెళ్ళాలి అనుకుంటే మీరు నండూరి గోవిందరాజు గారిని కన్సల్ట్ అవుతే ఆయన మీకు ఒక వారం రోజులకి 10 రోజులకి సరిపడా డేట్స్ టైమ్స్ ఇస్తారు. దాని ప్రకారం మేము ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ చివరిలో మళ్ళీ ఆయన అదే ఏం చెప్తున్నారు అంటే, ఏది ఉన్నా కూడా బాబు కానీ పాప కానీ వాళ్ళ జాతకం ప్రకారమే వాళ్ళు ఈ భూమి మీదకి వస్తారు. కాకపోతే ఇది మన మానవ ప్రయత్నం వరకే. సో అంతవరకే ఏదో అంటున్నారని. తర్వాతనండి ఇప్పుడు ఎవరైతే ఇప్పుడు విఐపీస్ ఉన్నారో నాకు తెలుసు చాలామంది మీ విఐపీస్ మీరు ఇంకొకటి గమనించాల్సింది ఏంటంటే, దాదాపు ఫేమస్ బిజినెస్ మెన్, ఫేమస్ బ్యూరోక్రాట్స్, నెక్స్ట్ ఫేమస్ పొలిటీషియన్స్ అందరు కూడా రాజుగారి క్లయింట్సే. కాకపోతే ఆయన ఏ రోజు కూడా మీడియా ముందుకు రాకపోవడము, ఆయన ఇప్పటికి కూడా ఆయన మేము ఎన్నోసార్లు అడిగాం మీ క్లయింట్స్ పేర్స్ చెప్పండి అంటే ఆయన చెప్పదలుచుకోవట్లేదు, వాళ్ళ ప్రైవసీ దెబ్బతింటుందని. ఇంత విఐపీస్ వీళ్ళందరూ మీ దగ్గరికి వస్తున్నారు, చేస్తున్నారండి. ఎవరైనా ఎప్పుడైనా మీ మీద కంప్లైంట్ చేశారా, రాజుగారు మీరు ఇచ్చిన టైంకి మాకు ఈ పని అవ్వలేదని ఎవరైనా చెప్పారా మీకు? అంటే అసలు చెప్పలేదు అంటాం అబద్ధమవుతుంది. 1 or 2 కేసెస్ వాళ్ళు మీరు చెప్పింది కొద్ది టైం ఇచ్చింది మాకు సరిగా రాలేదు అన్నారు. ఎట్లా ఉంటుందంటే అండి, ఈ ఒక పర్టికులర్ డే ఆల్మోస్ట్ ఆల్ 24 అవర్స్లో మనం ఏ టైం తీసుకున్నా ఏదో ఒక చెడు ఉంటుంది. కానీ ఆ రోజు చేసి తీరాలి అంటారు. అనేటప్పటికి మనం మార్గం లేక చాలా తక్కువ చెడు ఉండే ముహూర్తం ఇస్తాం. కాబట్టి కొంత చెడు అయితే జరిగి తీరుతుంది. అంటే 100% యూనిక్ మోస్ట్ ఐడియల్ అనేది దొరకదు కొన్ని రోజుల్లో. కాబట్టి వాట్ ఈస్ ద మోస్ట్ ఫేవరబుల్ టైం అమంగ్ ద నెగటివ్ మేము ఇవ్వటం జరుగుతుంది. ఇచ్చినప్పుడు ఆటోమేటికలీ మాకు ఫీడ్బ్యాక్ కూడా కొద్దిగా నెగటివ్ వస్తూ ఉంటుంది. కానీ ముందే చెప్పాం కాబట్టి వాళ్ళు ఏమనరు. అంటే ఆల్రెడీ ఆ రోజు బాగలేదని చెప్పినా వాళ్ళకి అయినా కావాలి అన్నప్పుడు మీరు ఇస్తారు ముహూర్తం. ఓకే సరే అండి. ఇప్పుడు మీ యాప్ ఏదైతే అన్నారో ఫస్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలా, తర్వాత నీ యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ వస్తుంది అంటున్నారు. మేము ఇప్పుడు యాప్ డౌన్లోడ్ చేశాక అంటే ఇప్పుడు మాకు ప్రతిరోజు దినచర్య దాన్ని చూసే మేము ఫాలో అయ్యి రోజు బయటికి వెళ్ళాలా, లేకపోతే ఓన్లీ అవసరమైనప్పుడే మేము తెరిచి ముహూర్తం అప్పుడే తీసుకొని చూస్తే బెటర్ అంటారా? ఇది రోజు చూసే అవసరం లేదు. ఇంపార్టెంట్ ఈవెంట్స్, ఇంపార్టెంట్ పని మీద వెళ్ళేటప్పుడే ఇది చూసుకోవాలి. ఓకే, లేకపోతే అవసరం లేదు. కానీ మంత్కి ఒకసారి ఈ మంత్ ఎట్లా ఉంది అనేది మనం గ్రాఫికల్గా ఇంపార్టెంట్ సబ్జెక్ట్స్ లైక్ జాబ్ ఆర్ బిజినెస్, ఫైనాన్స్ ఎట్లాగుంది, దాని తర్వాత హెల్త్ ఎట్లాగుంది, హ్యాపీనెస్ ఎట్లా ఉంది అనేది, ఈ మంత్ ఎట్లా ఉంది అనేది ఒకసారి రిపోర్ట్, గ్రాఫికల్ రిపోర్ట్ చూసుకుని దాని కింద రాసిన చదువుకుంటూ నెలకు ఒకసారి చూసుకోవాలి. ఇంపార్టెంట్ పనులకు మాత్రం ఏ ఇంపార్టెంట్ పని ఉందో ఆ రోజు చూసుకోవాలి. ఓకేనండి. ఇప్పటి వరకు మీరు ఎంతమందికి జ్యోతిషాలు ఇచ్చారండి మీరు? ఇప్పుడు అంటే ఈ కంప్యూటర్లో డేటా స్టోర్ చేయడం మొదలెట్టాక నా దగ్గర 26,000 జాతకాలు డేటా ఉంది. రియల్ డేటా. ఓహో, అంటే కంప్యూటర్ స్టోర్ చేయడం మొదలు ప్రీవియస్ కూడా కలుపుకొని దాని ముందు ఒక 10,000 ఉంటాయి. సో ఓవరాల్ 40,000 ఇప్పటివరకు మీ జాతకాలు చూసారు? 40,000 జాతకాలు చూసారు. ఇప్పుడు మీరు ఈ జాతకాలు చూసారు కదండి, ఈ ఎక్స్పీరియన్స్ మీద ఎవరైతే ఇప్పుడు ఈ జాతకాలు చూసిన ఎక్స్పీరియన్స్ ఏదైతే ఉందో దీని ప్రకారం ఇప్పుడు ఎందుకు పెళ్లి బంధాలు నిలబడడం లేదు అంటే మీ ఎక్స్పీరియన్స్ ప్రకారం చూసి ఎందుకు నిలబడలేని అంటారు మీరు? అంటే మ్యారేజ్ అయిన 1 yearలోనే అందరు డైవర్స్కి వెళ్ళిపోతున్నారు, విడిపోతున్నారు. ఇవి
ఇది ఒక 20 సంవత్సరాల క్రితం లేదు, ఇప్పుడు బాగా విపరీతంగా ఎక్కువైంది. ఎందుకు అంటారండి? చాలా ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మోడర్న్, ఇటు అబ్బాయి తీసుకోండి అమ్మాయి తీసుకోండి, వీళ్ళ ఎక్స్పెక్టేషన్స్ అండ్ డిమాండ్స్ ఫ్రమ్ ది అదర్ ఉంటాయి, కొద్దిగా ఎక్కువ అయిపోయింది. ఓకే. దాని తర్వాత ఈ సినిమాస్ అవి అంతా చూసుకుని ఆ సినీ పక్కీలో వెళ్ళాలనుకునే ఆ ఎక్స్పెక్టేషన్స్ కూడా చాలా హై ఎక్స్పెక్టేషన్స్ అయిపోయాయి. ఓకే. ఆ హై ఎక్స్పెక్టేషన్స్ అదొకటి. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ముహూర్త బలాలు, జ్యోతిష్కుడు చెప్పినా కూడా ముహూర్తాలు పాటించారు. మాకు ఆ రోజు పనికి రాదు, మాకు ఆ పర్టికులర్ టైంలో మార్నింగ్ ముహూర్తాలు లేవంటే మాకు మార్నింగ్ కావాలంటారు, లేకపోతే లేట్ నైట్ కావాలంటారు. వీళ్ళ ఈ రిక్వైర్మెంట్స్ మూలన ఈ పండితులు ముహూర్తాలని ఎవ్రీథింగ్ పెట్టుడు ముహూర్తాల కింద మారిపోతుంది. ఆ ముహూర్త బలం వీటికి ఉండటం లేదు. సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే ఈ మ్యారేజ్ జరిగేటప్పుడు అబ్బాయికి అమ్మాయికి అట్లీస్ట్ నెక్స్ట్ 2-3 ఇయర్స్ వాళ్ళకి మంచి రోజులు జరుగుతున్నాయా లేదా అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఇప్పుడు మీకు ఇందాక గ్రాఫ్ అని చెప్పాను, అట్లీస్ట్ ఇద్దరికేనో అబౌవ్ 60-70% నడుస్తూ ఉందా, అందులో ఒకరికి 20%, ఒకరికి 80% నడిస్తే ఈ 20% ప్రాబ్లమ్స్ గెట్స్ క్రియేటెడ్. కాబట్టి ఇక్కడ ఏంటంటే వాళ్ళ ఇద్దరికి మంచి రోజులు నడుస్తున్నాయా లేదా అట్లీస్ట్ నెక్స్ట్ 3 ఇయర్స్ అది చూసే మనము మ్యారేజ్ చేయాలి, అది చూడటం లేదు. ఓకే. మీరు ఈ ముహూర్తాల గురించి ఇప్పుడు మీకు గనక ఎవరైనా మాకు లేదు ఈ రోజే ముహూర్తం పెట్టండి అంటే, ఎస్పెషల్లీ మ్యారేజ్ గురించి వచ్చినప్పుడు మీరు ఒప్పుకొని డేట్ టైం ఇవ్వగలుగుతారా, లేకపోతే ఈ టైం లేదు నేను ఇది చెప్పనని చెప్తారా? మీరు లేదు, టైం లేదు వద్దనే చెప్తాం, వద్దనే చెప్తారు. అక్కడికి మ్యారేజ్ చేస్తామంటే ఇంకా మనం ఏం చేయలేము. ఓకే. ఓకే. అంటే మీరు చెప్పడం ఏంటి అని అంటే ఈ విడిపోవడాలు అనేది కేవలం ముహూర్త బలం లేకపోవడం వల్ల, ముహూర్త బలము వాళ్ళ దశ ఎట్లా ఉంది అనేది. ఓకే. దశలు బాగాలేదు అన్నప్పుడు మనం మ్యారేజ్ చేసాక మ్యారేజ్ ఎట్లా నిలుస్తుందండి? నిలవదు. అంటే 2-3 సంవత్సరాల వరకు వీళ్ళ ఇద్దరు కాంబినేషన్ ఎలా ఉంటుంది అనేది ముందే చూడాలంటారు. ముందే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మన అబ్బాయిలోనే అమ్మాయిలో వాళ్ళు 22 ఏళ్ళు 24 ఏళ్ళకి తల్లిదండ్రులు పెళ్లి చేస్తాము అంటారు. అంటే నేను ఇప్పుడు కాదు, నేను ఇంకా సెటిల్ కాలేదంటాడు అబ్బాయి 28 ఏళ్ళు అయినా, అంతలోపల మంచి దశ అయిపోతూ ఉంటుంది. వీళ్ళు మ్యారేజ్ అయ్యేటప్పటికి మ్యారేజ్కి ఒప్పుకొని ఆ మ్యారేజ్ అయ్యేటప్పటికి ఏ చెడ్డ రోజులో నడుస్తూ ఉంటుంది, అన్ఫేవరబుల్ పీరియడ్స్, ఆటోమేటికలీ వీటి చిక్కులు వస్తున్నాయి. దానికంటే అసలు వీళ్ళకి జరగవలసినప్పుడు తల్లిదండ్రులు పెళ్లి చేస్తామనుకుని మంచి సంబంధాలు వచ్చినప్పుడు పెళ్లి చేసుకోరు. ఇటు అమ్మాయి అట్లాగే చేస్తున్నారు, ఇటు అబ్బాయిలు అట్లాగే చేస్తున్నారు. లేట్ మ్యారేజ్లు అయిపోతున్నాయి. ఆ లేట్ మ్యారేజ్లో మళ్ళీ తొందరపడుతున్నారు లాస్ట్లో. ఈ రూట్ కాజెస్ ఫర్ ఈ విడాకులకి వాటికి అన్నిటికీ ఇది అసలు రూట్ కాజ్. ఓకే. విడాకులకి మెయిన్ రూట్ కాజ్ వచ్చేసి లేట్ మ్యారేజెస్, ముహూర్తాలని సరిగ్గా పాటించకపోవడం, టైంకి జీలకర్ర బెల్లం పెట్టకపోవడము. ఈ రోజులలో డబ్బు మూలాన ఏంటనంటే వాళ్ళు అడిగిన డేట్స్కి పూజారులు టైంలు ఇచ్చేయడం మూలాన, డేట్స్ ఫిక్స్ చేయడం మూలాన, ఇలాంటి రీజన్స్ మూలాన ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సమాజం ఎక్కువ విడాకుల వైపు వెళ్తుందని మన జ్యోతిష్యుల రాజు గారు అంటున్నారు. ఓకేనండి, చివరి ప్రశ్న, మీ యాప్ ఎప్పుడు లాంచ్ అవుతుంది? ప్లస్ మేము ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి? మేము యాప్ అంటే మేము ఎలా రిజిస్ట్రేషన్ చేయాలో మీరు చెప్పారు. ఆ వెబ్సైట్ నెక్స్ట్ యాప్ ఎప్పుడు ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు? సో మీరు అన్నారు ఇయర్కి ఒక రేట్ ఉంటుంది, నెక్స్ట్ 5 ఇయర్స్కి ఒకటి ఉంటుంది అని. అంటే ఒకసారి మేము యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక అంటే మేము ఎవ్రీ ఇయర్ రెన్యువల్ చేయాలా, లేకపోతే అది ఫ్రీ యాపా? అంటే ఇప్పుడు మీరు వన్స్ అండ్ ఫర్ ఆల్ 10 ఇయర్స్కి తీసుకున్నారు అంటే ఇంకా 10 ఇయర్స్ దాకా మీరు మళ్ళీ డౌన్లోడ్ చేయవలసింది కానీ ఏమీ ఉండదు. అదే కానీ ఎవ్రీ ఇయర్ మెంబర్షిప్ కింద తీసుకుంటే ఆ డౌన్లోడ్ యాప్ విల్ గెట్ వ్యాలిడేటెడ్ ఎవ్రీ ఇయర్. అదనమాట. అంటే ఇప్పుడు ఆ యాప్ని మేము ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలా, మీరు లింక్ ఇస్తారా? మేము లింక్ ఇస్తాం. ఓకే. ఇక్కడ మీరు గమనించాల్సింది యాప్ అనేది ఆస్ట్రాలజర్ గారు ఆయన లింక్ ఇస్తారు. లింక్ ఇచ్చినప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకోగలుగుతారు, ప్లే స్టోర్లో లభ్యం లేదు, అంతే కదండి? అంతే. ఓకే, గుడ్. తర్వాత ఈ యాప్ తీసుకున్నాక అంటే అతని జీవితం బాగుపడుతుంది అంటారా మీరు? షూర్గా బాగుపడుతుంది. ఎందుకంటే మనం చాలా మంచి రోజుల్లో, ఇప్పుడు ఇందాక మీరు అన్నారు పెళ్ళిళ్ళు, ఇది మంచి రోజుల్లో పెళ్ళిళ్ళు చేసుకుంటే సాఫీగా వెళ్ళిపోతూ ఉంటుంది. నెక్స్ట్ 3-4 ఇయర్స్ ఇంత లోపల సెటిల్ అయిపోతారు ఒకళ్ళకొకళ్ళు. ఆ విధంగానే మంచి రోజుల్లో
మనం మంచి అవకాశాలని వాడుకొని ఉద్యోగాలు ఎవరికైనా ఉద్యోగం అప్లై చేశాడు అనుకోండి, వస్తే ఒకేసారి 4 ఉద్యోగాలు వస్తాయి, ఏ ఉద్యోగంలో చేరటము అనేది కన్ఫ్యూజన్లో పడతాడు. రాని వాడికి ఏదీ రాదు. అరే 5,000 రూపాయలు ఉద్యోగం వచ్చినా చాలు అనుకునే రోజులు ఉంటాయి. వాడికి వచ్చింది అంటే 10 ఉద్యోగాలు వస్తాయి. కాబట్టి ఇప్పుడు మనకి ఏంటంటే ఈ ఫేవరబుల్ టైంలో మనం ఫేవరబుల్ యాక్ట్ ఏం కావాలో అది ట్రై చేసుకుంటే సక్సెస్ అవుతాం. సరే, ఇంకొక క్వశ్చన్ అండి. ఇప్పుడు ఈ యాప్ మేము డౌన్లోడ్ చేసుకున్నాం, మీ దగ్గర నుంచి సబ్స్క్రైబ్ చేసుకున్నాక ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మా బాబు ఉన్నాడు, మా పాప ఎవరో ఒకరు ఉన్నారు, వాళ్ళకి మేము అంటే మ్యారేజ్ ముహూర్తాలు సంబంధాలు ఇద్దరి జాతకాలు సెట్ అయినా లేవు అని మేము యాప్లో చూసుకోవచ్చా, లేకపోతే దాని గురించి మళ్ళీ మీ దగ్గరకు రావాలా? యాప్లో చూసుకునే ఫెసిలిటీ కూడా ఒక 2-3 మంత్స్ లోపల ఉంటుంది. ఇప్పుడు అంటే ప్రస్తుతానికి మేము జాబ్ ఎప్పుడు వస్తుంది, నెక్స్ట్ ఈ జాబ్ వచ్చాక ఇది మంచి జాబా లేదా అనేది మేము ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. మా బిజినెస్ ఎలా ఉంటుంది, జాబ్ ఎలా ఉంటుంది, మా ప్రొఫెషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ కూడా ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. అంటే మాకు మేమే తెలుసుకోవచ్చు, ఇంకా ఏ ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళక్కర్లేదు. ఓకేనండి. నెక్స్ట్ ఇంకొకటి, ఇప్పుడు మాకు ఈ యాప్లు ఏమైనా సపోజ్ మేము డౌన్లోడ్ చేసుకున్నాక మాకేమైనా డౌట్స్ వస్తాయి, అక్కడ కొద్దిగా అర్థం కాలేదు అనుకోండి, అప్పుడు మీరు కస్టమర్ కేర్ లాంటిది ఏమైనా పెడుతున్నారా? షూర్గా కస్టమర్ కేర్ ఉంటుందండి. ఇప్పుడు చాలా ఆస్ట్రాలజీ సైట్స్ ఉన్నాయి, కన్సల్టేషన్ ఛార్జెస్ పెడతారు. కన్సల్టేషన్ ఛార్జెస్ పే చేశాక దట్ మచ్ టైమ్ అవర్ రిజిస్టర్డ్ ఆస్ట్రాలజర్స్ విల్ గైడ్ దెమ్. ఓకే, అంటే మీరు యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక దానిలో మీకు జాతకం కూలంకుషంగా వివరంగా అంటే చాలా ఈజీగా అర్థం చేసుకునేటట్టు ఉంటుంది మీ యాప్లో అన్ని డీటెయిల్స్ కూడా. ఇంకొకటి ఏంటంటే దీనిలో మీకు మీ నక్షత్రం ఏంటి, మీ ఏ జన్మ నక్షత్రాలు ఇవి ఏంటి సంబంధం లేవు మీకు, అంటే చార్ట్ కానీ ఇది గురువు ఆ స్థానంలో ఉన్నాడు, శుక్రుడు ఈ స్థానం, ఇలాంటివి ఏం మీకు అక్కర్లే. అసలు దాని గురించి మీరు పట్టించుకోగా సింపుల్గా క్లియర్గా ఈజీగా మీకు ఎలా ఉంటుంది ఫ్యూచర్ అనేది దానిలో చాలా క్లియర్గా సింపుల్ వర్డ్స్లో ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్లో ఉంటుంది. తెలుగు ఇంగ్లీష్ చదవలేని వాళ్ళకి గ్రాఫ్గా ఈజీగా ఉంటుంది. సో ఎవరైనా కూడా ఈ యాప్ డౌన్లోడ్ చేసుకున్నారంటే దాదాపు మీరే ఒక ఆస్ట్రాలజర్ అయిపోతారు. ఎందుకంటే దీనిలో మీకు ఈ గురుడు ఎన్నింట స్థానం ఉన్నాడు ఇలాంటి సంబంధాలేమీ లేదు. సింపుల్ క్లియర్ ఇంగ్లీష్ అండ్ క్లియర్ తెలుగులో ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసేసి మీరు ఏ రోజు ఏదైనా ఇంపార్టెంట్ వర్క్స్ పెట్టుకున్నా ప్రతిదానికి మీరు ఫోన్ చేయడము, ఆస్ట్రాలజర్ అందుబాటులో ఉండకపోవడము, లేదా మళ్ళీ నువ్వు 1000 రూపాయలు కొట్టు 500 కొట్టు నేను నీ డౌట్ చెప్తాను, ఇవన్నీ ఏం లేకుండా ఒక్కసారి మీరు యాప్ తీసుకున్నారంటే వాళ్ళకన్నా బెటర్గా ద బెస్ట్ టైం మీకు వస్తుంది. ఈ యాప్ తయారు చేయడానికి 13 సంవత్సరాలు పట్టింది. అంటే ఆయన ఎన్ని రాత్రులు నిద్ర లేకుండా కష్టపడి తయారు చేసి ఉంటారో మీకు అర్థమవుతుంది. ఇంకొకటి చిన్న డౌట్ అండి, ఇప్పుడు రఫ్గా ఇప్పుడు మీరు యాప్ డౌన్లోడ్ చేశారు కదా, దీనిలో ఎన్ని కోట్ల క్యాల్కులేషన్ ఉండొచ్చు రఫ్గా? మినిమం అట్లీస్ట్ 10 crores ఉంటాయండి క్యాల్కులేషన్స్. 10 crore క్యాల్కులేషన్స్ ఒక మనిషి చెయ్యాలి అని అంటే మీరు ఆలోచించవచ్చు ఎంత టైం పడుతుంది. సో మన గురువు గారు 10 crore క్యాల్కులేషన్స్ అంటే రఫ్గా దాటి ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే దీనిలో మీకు ఒక జాతకం వేయాలి అని అంటే ఈ క్యాలిక్యులేషన్స్ చేయాలంటే ఒక మామూలు పండితుడికి కనీసం 6 నెలలు పడుతుంది. కానీ ఈ యాప్లో జస్ట్ మీకు ఒక 2 minutes 3 minutes లోపల మీ అంటే అన్ని వేల క్యాలిక్యులేషన్స్ మీకు ఒక 2 నిమిషాలలో చేసి మీ ముందు మీ జాతకాన్ని ఉంచుతున్నారు. ఇప్పుడు ఇన్ని క్యాలిక్యులేషన్స్ ఇవన్నీ చేయడం వల్లనే మీరేమంటారంటే మామూలు పండితుల కన్నా మీ యాపే గొప్ప అంటారు, అవునా అండి? అవునండి. ఇప్పుడు జ్యోతిష్ శాస్త్రంలో ఏదైనా ఒక రోజు ఎట్లా ఉంది అంటే తారాబలం చూసుకోవాలి, చంద్రబలం చూసుకోవాలి, సాముదాయిక అష్టకవర్గ బిందు చూసుకోవాలి అంటారు. ఈ అష్టకవర్గ బిందువులు అనేది క్యాలిక్యులేషన్ చేయటమే చాలా కష్టం. ఆ క్యాలిక్యులేషన్ చేసింది అది తీసుకొచ్చి ఇప్పుడు ఆ క్యాలిక్యులేషన్లో ఆ అప్లికబుల్ అష్టకవర్గ బిందువులు తీసుకొచ్చి అక్కడ క్యాలిక్యులేషన్లో పెట్టుకొని చేయాలి అంటే సెకండ్ టు ఇంపాసిబుల్. కాబట్టి ఈ ముహూర్త బలాలు కూడా మనం ముహూర్తాల్లో నిర్ణయించేటప్పుడు ఈ 3 బలాలు చూడం, ఓన్లీ తారాబలం చూసుకుని ఈ ముహూర్తం పెట్టేస్తారు. కాబట్టి అక్కడ మనకి ఆ ముహూర్తం కూడా మనకి కొంచెం దెబ్బతినే స్కోప్ ఎక్కువ ఉంటుంది. ముహూర్తం అంటేనే 3 తీసుకుని తీరాలి. 3 తీసుకునే వాళ్ళు జ్యోతిష్కులే లేరు ఇప్పుడు.
ఓన్లీ తారాబలం మీద వెళ్ళిపోతాం. ఓకే ఓకే. తారాబలం తీసుకోవాలి, చంద్రబలం తీసుకోవాలి, ఈ అష్టబర్గ బిందు బలం ఈ తీసుకోవాలి. 3 తీసుకుంటేనే అది కరెక్ట్ ముహూర్తం అవుతుంది అది. ముహూర్తం ఓకే. వీళ్ళు మామూలుగా జనరల్ గా పండితులందరూ కూడా తారబలం మీద తారాబలం తీసుకొని ముందుకెళ్ళి ముందుకు వెళ్ళిపోతారు. అందుకు అక్కడ ఫెయిల్యూర్స్ ఎక్కువ ఉంటుంది. ఫెయిల్యూర్ ఎక్కువ. కాబట్టి ఇవి అన్నీ చేయాలి అంటే ఆ చేసిన రిపోర్ట్ మన దగ్గర రెడీగా ఉండి ఓకే ఈ ముహూర్తం పనికి వస్తుందా లేదా అని దాన్ని బట్టి మనం నిర్ణయించుకోవచ్చు. కాబట్టి ఈ రిపోర్ట్ కావాలి అంటే దీనిలో ఈ యాప్లో రెడీగా ఉంటుంది. ఓకేనండి, మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీ అమూల్యమైన టైం వెచ్చించి మా స్టూడియోకి వచ్చినందుకు చాలా ధన్యవాదాలు. సో ఐఎమ్ అండ్ వెరీ హ్యాపీ దట్ ఐ హ్యావ్ ఇంటర్వ్యూడ్ ఏ వెరీ గ్రేట్ ఎమినెంట్ పర్సనాలిటీ. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. థ్యాంక్ యూ.